ఇప్పుడు మీకు చూపించేది జొన్న పిండి. మిల్లు నుంచి ఆడించి తీసుకొచ్చిన జొన్న పిండి అండి. జొన్నలు ఇంట్లో శుభ్రంగా కడిగేసేసుకుని బాగా ఆరబెట్టేసుకుని అప్పుడు మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించి తీసుకొచ్చిన పిండి అన్నమాట. దీంట్లో జీలకర్ర వేసాను, కలంజీ వేసాను, కొత్తిమీర తరుగు వేసాను, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చాపర్లో వేసుకుని చక్కగా సన్నగా చాప్ చేసుకున్నది కూడా వేసాను. అలాగే మనం కలర్ కోసం పసుపు, రుచి కోసం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనం అందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. వారణాసి వంటింట్లో ఒక హెల్తీ రెసిపీ చూపిస్తాను మీకు. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. ముందు మీరు చూశారు, ఇది ముందుగా వేసింది జొన్న పిండి అనమాట. ఇది చూడండి, పక్కకు పెట్టేస్తాను ఇదంతాను. ఇది జొన్న పిండి. ఒక 2 గరిటెలు జొన్న పిండి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను, అలాగే పసుపు వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, ఆ తర్వాత కొత్తిమీర వేసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, మీ కారానికి తగినట్లుగా పచ్చిమిరపకాయలు చూసుకుని వేసుకోండి. అలా వేసుకుని ఈ చాపర్లో వేసుకు పెట్టుకున్నాను అనమాట. దీంట్లో నేను నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి కలోంజీ అనమాట. కలోంజీ సీడ్స్ కూడా వేసుకున్నాను నేను దీంట్లోని. ఇవన్నీ కలిపేసుకుని శుభ్రంగా ఇట్లా కలిపేసుకోవాలి చక్కగాను. జొన్న రొట్టెలు చేసుకోవడం రాని వాళ్ళు ఇలా చేసేసుకోండి. మరి రానప్పుడు ఏం చేస్తాం చెప్పండి? జొన్న పిండి ఎలాగోలా తినాలి. డయాబెటిక్ వాళ్ళకి జొన్న పిండి తినమని చెప్తారు కదా, షుగర్ వాళ్ళకి. అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది. రోజు గోధుమ రొట్టెలే కాకుండా జొన్న పిండితో ఇలా కూడా చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది కదా, ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు. జొన్న రొట్టెలే చేసుకోవాలని ఏం లేదు, ఇట్లా కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. అయితే దీంట్లో మీరు ఇదేంటి సొరకాయ తురిమేసి కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర ఏది ఉంటే అది, కాలీఫ్లవర్ సన్నగా తురిమేసుకుని అది కూడా వేసుకోవచ్చు. ఇంకా మీ క్రియేటివిటీ, మీకు ఆలోచన ఎలా వస్తే అలా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న వాటితో వేసి చేస్తున్నాను. ఇది కొంచెం ఈ ఉల్లిపాయలు చాప్ చేసిన దాంట్లో నీళ్లు పోసి పెట్టుకున్నా. ఇలా కలిపేసుకోవడమే. ఇది ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. మంచిగా ముద్దలా కలిపేసుకుని కొంచెం నీళ్లు పడతాయి, ముద్ద చేసుకుని ఇలా పెట్టేసుకోండి. అప్పుడు మనం దీన్ని ఏం చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీరు చేసుకుని తిన్నాక ఎలా ఉందో ఏంటో అనేది కామెంట్లో తెలియజేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది, బాగోకుండా ఉండదు. మన వారణాసి వంటింటి ఛానల్లో అన్నీ కూడా సూపర్ టేస్టీగానే ఉంటాయి. తక్కువ ఆయిల్తో ఉంటాయి, హెల్తీ రెసిపీస్ ఉంటాయి. అలాగే వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి సూపర్గా హెల్ప్ అవుతుంది అనమాట. కొంచెం కొద్దిగా నీళ్ళు పోసుకుని కలిపేద్దాం. ఇలా కలిపేసేసి పక్కన పెట్టుకుందాం. నేను కలుపుకొని చక్కగా ఇంకో చేతితో కూడా పట్టుకుని శుభ్రంగా ఇట్లా ఊచేసి మొత్తం కలిపేసుకుని చూపిస్తాను మీకు. ఇలా మెత్తగా కలిపేసుకోవాలన్నమాట. ఇది చూసారా, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీని మీద వేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక వాటర్ కూడా కొంచెం ఒక దాంట్లో పెట్టుకుందామండి. నీళ్ళు తడి చేసుకుని కొంచెం ఇది ముద్ద తీసుకుందాం. ఇలా తడి చేసుకుంటూ ఇలా ఒత్తేసుకుందాం అన్నమాట. తడి చేయకపోతే ఒత్తడానికి రాదు. ఇలా తడి చేసుకుంటూ సేమ్ మనం జొన్న రొట్టెలు ఒత్తుతాం కదా అట్లనే, కాకపోతే కొంచెం దళసరిగా వస్తుంది. దీనికి ఇంకేమీ నంచుకోవాల్సిన అవసరం లేదు. కారంగా అట్లా బాగుంటుంది అనమాట. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసేసాం కదా మనం ఇందులోనే. తినడానికి టేస్టీగా భలేగా ఉంటుంది. ఆ జొన్న రొట్టె కంటే ఇదే బాగుంటుంది అని అడిగితే. మరి చేసుకోవడం రాని వాళ్ళు ఏం చేస్తాం ఫ్రెండ్స్, ఇలాగే చేసుకోవాలన్నమాట. జొన్న రొట్టె రాలేదని మనం దిగులు పడుతూ కూర్చోకుండా, అదే కావాలని అనుకోకర్లేకుండా ఇలా చేసేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. ఒకదానితోటే సరిపోతుంది. ఇంట్లో చట్నీ గిట్నీ ఏమీ అవసరం లేదు. ఉంటే చేసుకోవచ్చు, లేదన్నా కూడా ఇలాగ చక్కగా తినేసేయచ్చు అనమాట. మధ్యాహ్నం పిల్లలకి స్నాక్లా చేసి పెట్టచ్చు. నైట్ మనం టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ లాగా తినేసేసేయచ్చు. అట్లా చక్కగా దీంతో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కూడా ఇవి తిన్నారే అనుకోండి,
పుష్టిగా ఉంటుంది, తొందరగా ఆకలి పుట్టదు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్. ఇదిగో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మూత పెడదాం. ఇలాగ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూద్దాం. 2 మినిట్స్ అయిపోయింది, ఒకసారి చూద్దామండి. ఇప్పుడు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి, విరిగిపోకుండా ఇలా చేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వడ్డిద్దాం. ఇప్పుడు ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు రండి. టర్న్ చేసిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మీరు హై ఫ్లేమ్ పెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే దీన్ని మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని వెనక్కి తిప్పుదాం. చూసారా చక్కగా కాలిపోయింది. ఇంకొకటి వేసి చూపిస్తాను. నీళ్ళ తడి చేసుకుని కొంచెం పెద్దది ఒత్తేద్దాం, అంటే ఇంకొక దెబ్బతో అయిపోవాలన్నమాట. కొంచెం ఇలా ఒత్తుకోవాలి. ఇదిగోండి ఇలా ఒత్తేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. పైన చుట్టూతో ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఒత్తేసాను నేను, కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. కాస్త ఇలాగా దీంతో బ్రష్తో పావేసామంటే మొత్తం అంతా అంటుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇది చూస్తే నాకు తినాలనిపిస్తుంది, తింటాను. పాపం మా వారు కూడా తినడానికి వచ్చారు. ఆగండి వీడియో అవుతుందని చెప్పా. సూపర్. మా వారికి ఇచ్చేసి వస్తా. ఇదన్నమాట, ఇలా ఉంటుంది. వేస్తుంటే తినేస్తూ ఉంటాం. అంత కమ్మగా సూపర్గా ఉంది. టేస్ట్ అద్దరిపోతుందండి. అలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినచ్చు. చాలా బాగుంది నిజం. మీకు మొత్తం 3 ఫుల్గా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు చూపించలేను ఎందుకంటే తినేస్తున్నాం కదా. లాస్ట్గా అన్ని మిగులుతాయా అన్నీ చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తూ ఉంటాయి, తప్పకుండా ఫాలో చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి రెసిపీస్ చేయాలంటే మీ సపోర్ట్ కావాలి, తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది కాలిన తర్వాత తీసేస్తాను. తీసిన తర్వాత ఇది కూడా ఒత్తేసుకుంటాను. ఇది మాత్రం ఇలా లాగించేస్తాను. ఇదిగోండి, మొత్తానికి ఒక అట్ట అయితే తినేసాం మొత్తానికి ఇద్దరు కలిసి. ఇంకా ఇదొకటి అదొకటి 2 అవుతున్నాయి. ఈ 2 అయితే నిన్న చపాతీ చేశాను. ఆ చపాతీ మిగిలింది ఒక 2 చపాతీలు అవుతాయి అన్నమాట. ఇద్దరికి చెరొక చపాతీ, చెరొకట్టు తినేస్తే ఈరోజు నైట్కి అయిపోతుంది అనమాట మా డిన్నరు. ఇది సంగతి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. సూపర్ టేస్టీగా ఉంది, అందుకే వెంటనే ఒకటి కొట్టేసాం వేడివేడిగాను. తీసేస్తాను. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే అసలు తినాలనిపిస్తుంది. అయితే ఇంకొకటి చెప్పాలి, మీరు రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి. జొన్న పిండికి బదులు రాగి పిండి కూడా కలుపుకుని చేసుకోవచ్చు అనమాట. సజ్జ పిండి, రాగి పిండి, ఇలా ఏ పిండి అయినా సరే కలిపేసుకుని ఇలా చేసేసుకోండి. సూపర్ అనమాట. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఎగిరి గంతేస్తారు. పిల్లలకైతే భలే ఇష్టమైపోతుంది అనమాట. హెల్తీగా చేసి పెట్టిన వాళ్ళం అవుతాము. ఇంతే, ఉంటాను. టాటా, బాయ్ బాయ్. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.